So, MI Smart 65 inches and Motorola 65 inches TV గురించి చెప్పినాం. అండ్ View 55 inches Motorola 55 inches గురించి కూడా చెప్పినాం. మరి 43 inches Motorola 43 inches MI TV గురించి డిఫరెన్షియేషన్ ఎవరు చెప్తారన్నా? చెప్పకపోయినామో నేను మాత్రం గద్దలగొండ గణేష్ మాత్రం చెప్తాను ఈ గురించి. గద్దలగొండ గణేష్ దగ్గరికి వెళ్ళినా చెప్తానా 43 inches టీవీస్ గురించి కదా కంపల్సరీ చెప్తాను. 65 చెప్పినా 55 చెప్పినా ఇంచెస్ అండ్ రెండు టీవీలు 43 inches టీవీ గురించి చెప్పైనా చెప్తానా? గద్దలగొండ గణేష్ సినిమా చూస్తాను భయం వేస్తుంది. నువ్వు వెళ్ళిపో, నేను చెప్తాను అంతే. నేను చెప్తాను, కంపల్సరీ చెప్తాను. ఓకే, నాకు పెడతాను. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసరికి MI 43 inches అండ్ అదేవిధంగా మోటోలో 43 inches ఈ రెండు స్పెసిఫికేషన్ గురించి అండ్ దీంట్లో వచ్చిన డిఫరెన్షియేషన్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మన వీడియో ఉండబోతుంది. సో ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనుకుంటే చేసేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఎందుకంటే బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి మీ ఈ యొక్క వీడియోని అందరికి షేర్ చేసే విధంగా. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. అదేవిధంగా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా అలా చేసుకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం అంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ యొక్క నోటిఫికేషన్ రూపాయలు మీ మొబైల్లో ట్యాంగ్ అని మోగుతుంది అనమాట. సో ఎందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. MI 43 inches 4K అండ్ మోటోలో 43 inches 4K ఈ రెండు టీవీలో డిస్ప్లే క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే MIలో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసరికి 4K 10-bit డిస్ప్లే అయితే యూజ్ అయితే చేశారని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు APS A+ గ్రేడ్ ప్యానలా అనేది వీళ్ళైతే ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. నేను వీళ్ళ MI.com లో చూశాను అండ్ అదే ఫ్లిప్కార్ట్లో చూశాను. వీళ్ళకైతే మెన్షన్ అయితే చేయలేదు. అండ్ అదేవిధంగా ఇది మనం మోటోలో టీవీలో చూసుకున్నట్లయితే ఇది IPS LCD ప్యానల్ తోటి 10-bit కలర్ టెప్ తోటి అయితే వస్తుంది అనమాట. మరి 10-bit కలర్ టెప్ అంటే ఇది వచ్చేసరికి మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ తోటి 16:9 ఆస్పెక్ట్ రేషియో తోటి వీవింగ్ యాంగిల్ వచ్చేసరికి 178 degrees వీవింగ్ యాంగిల్స్ తోటి ఈ రెండు టీవీలు అయితే మనకైతే సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట. ఈ రెండు టీవీలో వైఫై గురించి మాట్లాడుకోవాలంటే మోటోలో వచ్చేసరికి 2 GHz బ్యాండ్ కి మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ కి అయితే సపోర్ట్ అయితే చేయదు అనమాట. MI టీవీ గురించి మాట్లాడుకోవాలంటే 2 GHz కి అండ్ 5 GHz కి బ్యాండ్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. LED టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలంటే ఈ రెండు టీవీలు వచ్చేసరికి డైరెక్ట్ LED తోటి అయితే వస్తున్నాయి అనమాట. ఎడ్జ్ LED అని అయితే కాదు. సో డైరెక్ట్ LED టీవీ రావడం వల్ల మనకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కనబడతాయి. ఎడ్జ్లో అయితే మాత్రం మనకు ఓన్లీ ఎడ్జెస్లో మాత్రమే పర్ఫెక్ట్గా పిక్చర్ బ్రైట్గా కనబడి మిడిల్లో మాత్రం కొంచెం లైట్గా అయితే కనబడుతుంది. అండ్ ఎడ్జ్ LED అయితే ఆల్రెడీ మూసి వేయబడినది అయితే నేను అనుకుంటున్నాను. కాకపోతే మనకి అన్ని డైరెక్ట్ LED తోటి రావడం ఇది ఒక మంచి విషయం కూడా చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మోటోలో వచ్చేసరికి మనకు డాల్బీ విజన్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. ఈ డాల్బీ విజన్ సపోర్ట్ వల్ల మనం పిక్చర్ క్వాలిటీ అనేది ఇంకా బెటర్గా అయితే చూడొచ్చు. మూవీ చూసినప్పుడు మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం అయితే పొందొచ్చు అనమాట. అండ్ ఇవి రెండు టీవీలు వచ్చేసరికి HDR10 కూడా సపోర్ట్ అయితే చేస్తాయి. మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు టీవీలలో మోటోలో 43 inches 4K టీవీలో వచ్చేసరికి దీని ARM సంబంధించిన CA53 quad-core ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. దీనిలో 1 GHz అయితే క్లాకింగ్ అయితే చేశారు. దీంట్లో GPU గురించి మాట్లాడుకోవాలంటే 450 GPU అయితే యూజ్ అయితే చేశారు. అదే MI టీవీ 43 inches 4K టీవీలో చూసినట్లయితే అమిలాజ్కి సంబంధించిన 64-bit quad-core ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. దీంట్లో GPU వచ్చేసరికి మాలి 450 GPU అయితే యూజ్ అయితే చేశారనమాట. అండ్ మన ర్యామ్ అండ్ కెపాసిటీ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే MI టీవీ 43 MI 4X 43 inches టీవీలో చూసుకున్నట్లయితే ఇది 2 GB ర్యామ్ తోటి అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ మోటోలో టీవీలో చూసుకున్నట్లయితే ఇది 2.25 GB ఇంటర్నల్ ర్యామ్ తోటి అండ్ అదేవిధంగా ఇంటర్నల్ మెమరీ వచ్చేసరికి 16 GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనం ఆడియో టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఆడియో టెక్నాలజీ వచ్చేసరికి 43 inches టీవీ వచ్చేసరికి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఈ 2 స్పీకర్స్ వచ్చేసరికి 10 watts స్పీకర్స్ అయితే వస్తాయి. అండ్ మనకు వచ్చేసరికి ఫ్రంట్ స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక సౌండ్ బార్ ఇచ్చేసి ఫ్రంట్ అయితే ఇచ్చారనమాట. డిజైన్ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ మనకు
ఫ్రంట్ స్పీకర్స్ రావడం వల్ల ఇది 20 వాట్స్ అవుట్పుట్ తో రావడం వల్ల మనం కొంచెం బెటర్ సౌండ్ అవుట్పుట్ తో అయితే వినొచ్చు అనమాట. ఆడియో సపోర్టెడ్ వచ్చేసరికి డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ అదేవిధంగా DTS ట్రూ సరౌండ్ సౌండ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మై 4X 43 ఇంచెస్ టీవీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది కూడా మనకు 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇది కింద బాటమ్ లో అయితే ఉంటాయి అండ్ ఇది కూడా మనకు 10 వాట్స్ స్పీకర్స్ 20 వాట్స్ అవుట్పుట్ అయితే మనకైతే ఇస్తాయి. అండ్ దీంట్లో మనకు సపోర్ట్ చేసేది డాల్బీ డిజిటల్ ప్లేస్ అండ్ అదేవిధంగా డాల్బీ HDకి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట. MI టీవీలో వచ్చేసరికి మనకు బ్లూటూత్ సపోర్ట్ అయితే కూడా ఉంటుంది అండ్ అదేవిధంగా ఇంకో గూగుల్ క్రోమ్ కాస్ట్ సపోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. బ్లూటూత్ వర్షన్ వచ్చేసరికి 4.2 వర్షన్ తోటి అయితే వస్తుంది. మోటోలా టీవీలో చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ అయితే సపోర్ట్ చేస్తుంది కానీ ఇది ఏ వర్షన్ తో నడుస్తుందని అయితే ఇవ్వలేదు. కాకపోతే మైనస్ ఏంటంటే దీంట్లో క్రోమ్ కాస్ట్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీవీలో వచ్చేసరికి మనకు Android 9 మీద రన్ అవుతున్నాయి అండ్ అదేవిధంగా మనకు ఇంకా MI టీవీలో వచ్చేసరికి ప్యాచ్ వాల్ వీళ్ళు ప్యాచ్ వాల్ తో కూడా అయితే వస్తున్నారు. ఇంక్లూడెడ్ ప్యాచ్ వాల్ తో రావడం అండ్ అదేవిధంగా ఇది ఇప్పుడు వచ్చేసరికి ప్యాచ్ వాల్ అయితే మొత్తం రీడిజైన్ చేశారు. ఇది చాలా లైట్ గా అయితే వస్తుంది అండ్ 2.0 ప్యాచ్ వాల్ 2.0 700 అవర్స్ కంటెంట్ అయితే ఉంది అండ్ దీంట్లో మనం కొన్ని ఫ్రీగా అయితే కూడా చూసుకోవచ్చు. అండ్ ఏదైతే ఫస్ట్ జనరేషన్ టీవీ రిలీజ్ చేశారో అప్పటి నుంచి వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో 4K కంటెంట్ కూడా ఇంక్లూడ్ చేశారని చెప్తున్నారు. సో మరి అది 4K కంటెంట్ మనకి ఫ్రీ ఇస్తారా లేదా అనేది దాని గురించి అయితే తెలియదు. మరి 4K కంటెంట్ ఫ్రీ ఇస్తే మాత్రం బెటర్గా అయితే ఉంటుంది. మనం 4K కంటెంట్ కూడా మనం హెచ్ఎఫ్ అయితే ఫ్రీగా చూసుకోవచ్చు. ఫోటోలో చూసుకున్నట్లయితే ఎలాంటి దీంట్లో ఇంకా అదర్ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ అయితే చేయలేదు. ఇది వచ్చేసరికి ప్యూర్ Android 9 పైన మీద రన్ అవుతుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. కనెక్టివిటీ విషయంలో వచ్చేసరికి ఈ రెండు టీవీలో వచ్చేసరికి మనకు ఎథర్నెట్ పోర్ట్ ఉంటుంది, SPDIF పోర్ట్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా 3 HDMIలు అండ్ అదేవిధంగా 2 USB పోర్ట్స్ అండ్ HDMI ARC పోర్ట్ కూడా అయితే ఉందన్నమాట. HDMI ARC పోర్ట్ అంటే మనకు హోమ్ థియేటర్ ని మనకు బెటర్ సౌండ్ అవుట్పుట్ తో రావాలంటే HDMI ARC అయితే కన్నా మనకైతే చాలా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనం HDMI ARC తోటి వచ్చేసరికి మన ల్యాప్టాప్ కానీ అదేవిధంగా మన డెస్క్టాప్ కానీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మాత్రం చాలా చాలా బెటర్ ఆప్షన్ అనమాట HDMI ARC ఉండడం వల్ల. సో ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో మనకు OTT యాప్స్ గురించి దీని రిమోట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో స్పెషల్గా మనకి ఇంక్లూడ్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ మన MIలో చూసుకున్నట్లయితే మనకు మొత్తం 3 ఇంక్లూడ్ బటన్స్ డైరెక్ట్ బటన్స్ అయితే ఇచ్చారు. అవి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్కి ప్రైమ్ ఇది కొంచెం మంచి విషయం చెప్పుకోవాలి. ఈ రెండు టీవీలో వచ్చేసరికి మనకు ప్రైమ్కి నెట్ఫ్లిక్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి అండ్ హాట్స్టార్ కానీ అదేవిధంగా చాలా యాప్స్కి అయితే ఈ రెండు టీవీలు అయితే సపోర్ట్ అయితే చేస్తున్నాయి. అండ్ మనకు దీంట్లో మనకు డెడికేటెడ్ బటన్ వచ్చేసరికి MI టీవీలో నెట్ఫ్లిక్స్కి అండ్ ప్రైమ్కి అండ్ గూగుల్ అసిస్టెంట్కి అయితే వీళ్ళు సపరేట్ బటన్స్ అయితే ఇచ్చారు. అదే మోటోలా టీవీలో చూసుకున్నట్లయితే మనకు ఏకంగా 4 ఆప్షన్కి అయితే ఇచ్చారనమాట. యూట్యూబ్కి ఇచ్చారు, నెట్ఫ్లిక్స్కి ఇచ్చారు అండ్ అదేవిధంగా ప్రైమ్ కూడా ఇచ్చారు అండ్ అదే గూగుల్ అసిస్టెంట్ కూడా ఇచ్చారు. ఈ హాట్ కీస్ చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. జస్ట్ మన ఆ యొక్క హాట్ కీ క్లిక్ చేయగానే మనకు యాప్ అనేది ఏ యాప్ చూడాలనుకుంటే ఆ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవాలి. ఈ రెండు టీవీలలో ఆ యాప్స్కి అయితే అంటే హాట్స్టార్ కానీ G5 కానీ G సినిమా కానీ అండ్ అన్ని యాప్స్కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. మన థర్డ్ పార్టీ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఈ టీవీలో అయితే లేదు. కానీ ఇన్స్టాల్ వేరే అయితే చేసుకోవచ్చు. ప్రైమ్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తుంటాం కదా అండ్ దీంట్లో కూడా మనం ప్రైమ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. సో థర్డ్ పార్టీ యాప్ నుంచి ఇప్పుడు మనం థర్డ్ పార్టీ యాప్ నుంచి అయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఎందుకంటే ఇన్బిల్ట్ వచ్చేస్తున్నాయి కాబట్టి. వేరే యాప్స్ ఏమన్నా మీకు కావాలనుకునే KMP ప్లేయర్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మాత్రం మీరైతే థర్డ్ పార్టీ యాప్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫైనల్ గా దీంట్లో అడిషనల్ ఫీచర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనకు MI టీవీలో వచ్చేసరికి అడిషనల్ ఫీచర్స్ డేటా సేవ్ వచ్చేసరికి డేటా సేవ్ ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనం వచ్చేసరికి మూవీస్ చూస్తుంటే మనకు 1 GB మనం ఎన్ని మూవీ చూస్తాం మా అంటే ఒక మూవీ మాత్రమే చూడగలుగుతాం. ఎందుకంటే వచ్చేసరికి డేటా సేవర్ అనేది అలా అయిపోతూ ఉంటుంది. కాకపోతే సరికి దీంట్లో డేటా సేవర్ అనే ఆప్షన్ ఇవ్వడం వల్ల మన డేటా సేవర్ అని ఆన్ చేసుకోవడం వల్ల మనం 3 మూవీస్ చూసే విధంగా ఈ డేటా సేవర్ ఉపయోగపడుతుంది అనేది వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ అదేవిధంగా VPE అంటే VPE వచ్చేసరికి వివిడ్ పిక్చర్ ఇంజన్ కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే వివిడ్ పిక్చర్ ఇంక్లూడ్ వల్ల మనకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా బ్రైట్గా అయితే చూపిస్తుంది. ఇలా MEMC అంటే వచ్చేసరికి మోషన్ ఎన్హాన్స్మెంట్ మోషన్ కంపెన్సేషన్ అనమాట. అంటే వచ్చేసరికి మనం ఏదైనా స్పోర్ట్స్ మూవీస్ చూస్తున్నా కానీ ఏదైనా స్పోర్ట్స్ చూస్తున్నా కానీ మనం ఏమైనా టీవీలో గేమ్స్ ఆడుతున్నా కానీ మనం చూసేటప్పుడు మనకి ఇది రిఫ్రెష్ చేసే 60 Hz వస్తుంది కదా. సో అంతకంటే ఇది ఈ యొక్క MEMC వల్ల మనం బెటర్ అంటే బ్లర్ ఫ్రీ అనే ఎఫెక్ట్ అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఇది టోటల్ గా మనకి MI టీవీలో వచ్చే అడిషనల్ ఫీచర్స్. అండ్ అదే మోటోలా టీవీలో అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే దీంట్లో 4K అప్ స్కేలింగ్ కూడా ఉంది. 4K అప్
స్కేలింగ్ ఉండడం వల్ల నీకు ఆల్రెడీ మీకు అయితే చెప్పాను 4K అప్ స్కేలింగ్ ఉండడం వల్ల మనకు వచ్చేసరికి SD ఛానల్ కూడా బెటర్ కంటెంట్ తోటి అయితే చూడవచ్చు అనమాట. అది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే దీంట్లో కూడా MEMC అనేది కూడా అయితే ఉందన్నమాట. ఆడేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా మన మోషన్ అనేది చాలా రెస్పాన్సివ్గా కలుగుతుంది అనమాట ఈ యొక్క MEMC వల్ల. అండ్ సేమ్ దీంట్లో అది MI టీవీలో ఉంది అండ్ అదే మోటోలో టీవీలో కూడా ఉంది. అది ఒక మంచి విషయం చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకు మోటోలో టీవీలో ఉన్నది డాల్బీ విజన్. ఈ ఆప్షన్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే 4K కంటెంట్, HDR కంటెంట్ మనమైతే మూవీ చూసినప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. అండ్ అదేవిధంగా ఇంకో ఫీచర్ ఏంటంటే ఫ్రంట్ సౌండ్ బార్ ఇచ్చేసి ఫ్రంట్ ఫియరింగ్ స్పీకర్స్ అనమాట. ఈ ఫ్రంట్ ఫియరింగ్ స్పీకర్స్ వల్ల మనం ఒక మంచి ఆడియోని వినొచ్చు అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ లోకల్ డిమ్మింగ్ కూడా ఉందని చెప్తున్నారు. సో లోకల్ డిమ్మింగ్ వల్ల మనం లిటిల్ బిట్ బ్రైటర్ కలర్స్ అయితే దీంట్లో అయితే చూడవచ్చు. ఏది VPE లెక్క MI టీవీలో. సో దీంట్లో లోకల్ డిమ్మింగ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఈ టీవీలో వచ్చేసరికి నాకు కొంచెం ఎక్కువ ఫీచర్స్ అనేది మోటోలో టీవీ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే నాకు డాల్బీ విజన్, 4K అప్ స్కేలింగ్, 16GB ఇంటర్నల్ మెమరీ అండ్ అదేవిధంగా 2.2 GB ర్యామ్ కెపాసిటీ, మనకు IPS LCD ప్యానల్ తోడు అయితే వస్తుంది. కాబట్టి చాలా బెటర్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయైతే అనిపిస్తున్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ కూడా ఎక్కువ అయితే ఉంది. మనకు మోటోలో టీవీ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 29,999 అయితే ఉంది. సో అక్షరాల 30,000 రూపీస్ మనకు 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి. అండ్ అదే MI టీవీ గురించి మాట్లాడుకోవాలంటే దీని 25,000 అంటే 24,999 అయితే ఉంది. 25,000 రూపీస్ అయితే ఉంది. మనకు 5,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో 5,000 డిఫరెన్స్ ఎందుకు ఉందంటే ఇప్పుడైతే మీరు చూసారు డాల్బీ విజన్ ఆప్షన్ ఉంది, 4K అప్ స్కేలింగ్ ఆప్షన్ ఉంది, మనకి ఇంటర్నల్ GB వచ్చేసరికి 16GB ఇంటర్నల్ GB అయితే ఉంది. అండ్ మీరు ఏమైనా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా మనకు స్పేస్ అనేది చాలా అవైలబుల్గా అయితే ఉంటుంది. 2.25 GB అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకు 2 GB తోటి వస్తుంది. జస్ట్ హాఫ్ ఒక 0.5 GB అయితే ఎక్కువ అయితే ఉందన్నమాట. మీరు 25,000లోనే ఉన్నారు, నాకు డాల్బీ విజన్ వద్దు, 8 GBతో సరిపోతుంది అని అనుకుంటే మాత్రం మీరు MI టీవీ 43 ఇంచెస్ 4K టీవీలు అయితే చూస్ చేసుకోవచ్చు. బడ్జెట్లో వస్తుంది కాబట్టి. అండ్ అదేవిధంగా నాకు డాల్బీ విజన్, 4K అప్ స్కేలింగ్ ఫీచర్ అండ్ అదేవిధంగా ర్యామ్ కెపాసిటీ, ఇంటర్నల్ స్టోరేజ్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీరు వచ్చేసరికి మోటోలో 43 ఇంచెస్ 4K టీవీని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నాకు తెలిసి మరి ఈ యొక్క బిగ్ బిలియన్ డేస్లో మరి ప్రైజెస్ కట్ చేస్తారంటే ఖచ్చితంగా అయితే కట్ అయితే కావు. ఎందుకంటే ఇవి వచ్చేసరికి న్యూ లాంచెస్ కాబట్టి మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇవ్వరు. మేబీ ఫ్యూచర్లో మరి ఏమైనా తక్కువగా ఇవ్వచ్చు అనే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం దేనికైనా కానీ. నెక్స్ట్ మనకు చాలా ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి కదా. సో ఆ ఫెస్టివల్స్లో కూడా ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఫెస్టివల్ అయినా కానీ మీరైతే ఈ పర్చేజ్ అయితే చేయవచ్చు అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క వీడియోని ఇంతతో ముగిస్తున్నాను. వీడియోలో ఇంకో టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై సీ యూ అండ్ టేక్ కేర్. మర్చిపోకండి గద్దలకొండ గణేష్ ఫ్యాన్ అయితే ఇక్కడ ఉన్నాడు.